రైతు రుణమాఫీ విషయంలో కాంగ్రెస్ మోసం చేసింది. అదేవిధంగా రైతులకు వాళ్ళ 6 గ్యారంటీలో 5 అంశాలు చెప్పారు. దయచేసి మా కార్యకర్తలు, వేదిక మీద ఉన్న మా ప్రజాప్రతినిధులు బాగా అర్థం చేసుకోవాలి. ఇదే విషయాన్ని మనం ప్రజలకు చెప్పాలి. 100 రోజుల్లో రైతులకు ఏం చెప్పిండ్రు? 15,000 రైతు బంధు ఇస్తామన్నారు, 2 లక్షల రుణమాఫీ చేస్తామన్నారు, వడ్లకు మక్కలకు 500 బోనస్ ఇస్తామన్నారు, కౌలు రైతులకు 15,000 ఇస్తామన్నారు, వ్యవసాయ కూలీలకు 12,000 ఇస్తామన్నారు, రైతులకు నాణ్యమైన 24 గంటల కరెంట్ ఇస్తామన్నారు. ఒక్కటన్నా వచ్చిన ఆదాయంలా? ఏ ఒక్కటన్నా అమలైందా? ఒక్కటి కూడా కాలేదు. మరి ఒక్కటి కూడా అమలు చేయకుండా ఏ ముఖం పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ ఇలా ఓట్లు అడుగుతుంది? మన పైగా రేవంత్ రెడ్డి గారు అంటున్నాడు, 100 రోజుల నా పాలన చూసి ఓటేయండి అంటున్నాడు. అంటే ఏందన్నట్టు? ఇప్పుడు ఎవడన్నా కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే నువ్వు 2 లక్షల రుణమాఫీ ఎగ్గొట్టినా ఓటేసినట్టే అవుతుంది. రైతు బంధు 15,000 ఇవ్వకుండా మోసం చేసినా ఒప్పుకున్నట్టే అవుతుంది. వడ్లకు మక్కలకు 500 బోనస్ ఇవ్వకుండా మొండి చేయి చూపించినా మనం కాంగ్రెస్ ఓటేస్తే నువ్వు ఇయ్యకరా భయ్ పర్వాలేదు ఓటేసినట్టు అవుతుంది. అవుతుందా కాదా? అందువల్ల మనం ఆలోచన చేయాలి, ప్రజల్లో చర్చ పెట్టాలి. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఓడిస్తేనే వాళ్ళు కళ్ళు తెరుస్తారు, మనకు 2 లక్షల రుణమాఫీ అవుతుంది. లేకపోతే ఏమంటాడు రేవంత్ రెడ్డి? అరే నేను 100 రోజులు ఇస్తా, అది ఎగబెట్టినా నన్నే గెలిపించింది, ఇక అవసరం లేదనడా? వడ్లకు 500 బోనస్ ఎగబెట్టినా ఓటేసిండ్రు, ఇక అవసరం లేదు అంటడా అనడా? అందువల్ల మనం ప్రజల్లో చర్చ పెట్టాలి.